సార్ నమస్తే సార్. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ ప్యానలిస్టులకి అందరికీ నమస్కారం సార్. రైట్, ఏంటి మీ కామెంట్స్ ఏంటి? అమరావతి ఆర్థిక హబ్గా మారబోతోంది, నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి ఇక్కడ ఇప్పుడు ఈరోజు శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్, మీ కామెంట్స్ ఏంటి? పవన్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే గత ప్రభుత్వం అమరావతిని ఆపేసింది పూర్తిగా. కానీ ఇవాళ మా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ప్రభుత్వం ఉందో ఇవాళ రోజు అమరావతిని పరుగులు పెట్టిస్తుంది. సో అభివృద్ధి పదంలో. సో అదే ఇవాళ రోజు నేను సింపుల్ గా చెప్దాం అనుకుంటాను సార్. ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే కేంద్ర యొక్క సహకారాలతో, ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు లేటెస్ట్ గా మేము జనాలు కూడా అది అర్థం చేసుకున్నారు. అదేంటంటే ప్రజల హృదయాల్లో మోడీ మధ్యలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఇప్పుడు ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు వరకు ఎన్నిసార్లు అమరావతికి వచ్చారు, ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు ఈ రీసెంట్ కాలంలో. ప్లస్ అమరావతి డెవలప్మెంట్ కి దగ్గర దగ్గర 17,000 కోట్లు పైచిలుకు ఇచ్చారు కేంద్రం నుంచి. ఇవన్నీ అండ్ ఇవాళ రోజు ఈ యొక్క గొప్ప ఒక సంఘటన ఏదైతే జరుగుతుందో ఏంటంటే 15 నేషనల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లార్జెస్ట్ రీజనల్ సెంటర్ కూడా ఇక్కడ అమరావతిలో ఇప్పుడు 200 కోట్లతో ఓపెన్ చేయబోతుంది ఈ అమరావతిలో. సో ఎవ్రీ నేషనలైజ్డ్ బ్యాంక్ ప్లస్ బీమా సంస్థలు, మన ఏదైతే మన దేశంలో అతి గొప్ప బీమా సంస్థలను మనము అంటామో, ఎల్ఐసి ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా, అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఎన్ఐఎస్సిఎల్. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి సార్ ఇవాళ రోజు. ఇవన్నీ ఏంటంటే అమరావతిని ఒక బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ హబ్ కింద మారుతాం. ఇంకా ఇప్పటి వరకు మనం చూసుకుంటే బొంబాయి, ఏదైతే బొంబాయి నగరం ఉందో ముంబై, అది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఇన్నేళ్లుగా పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి వ్యవహరిస్తుంది అది. కానీ రానున్న రోజుల్లో అమరావతి దానికి ధీటుగా, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దానికంటే రానున్న రోజుల్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ హబ్ కింద, దేశపు మరొక ఫైనాన్షియల్ రాజధాని కింద అవే ఛాన్సెస్ ఉన్నాయి సార్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ సంఘటన ఇవాళ రోజు ఏదైతే ఒక మహత్తరమైన కార్యం ఇవాళ రోజు మా కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శ్రీ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే వాళ్ళు వస్తున్నారో దానికి సూచిక ఇదే. రానున్న రోజుల్లో అమరావతి బొంబాయికి దీటుగా మరొక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవ్వబోతుంది. ఎందుకంటే ఇవాళ రోజు చూసుకుంటే సార్ 27.8 acres ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి తయారు చేద్దాం అమరావతిలో అని 27.8 acres దానికి కంప్లీట్ గా కేటాయించడం జరిగింది. దాన్ని మళ్ళీ ఆ 27.8 acres ని 3 భాగాలుగా విభజించారు. ఒకటేమో కంప్లీట్లీ నేషనల్ బ్యాంక్స్ ఆఫీసెస్ కి పెట్టారు కొన్ని ఎకర్స్ ఏమో ఈ బీమా కంపెనీలకు పెట్టారు వాళ్ళ ఆఫీసెస్ సెటప్ చేసుకోవడానికి. మిగతా ఎకర్స్ వచ్చి ఈ ఫైనాన్షియల్ టెక్, ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీస్, కార్పొరేట్ సెక్టర్స్, ప్లస్ వాటికి ఇప్పుడు ఈ బ్యాంక్స్ అన్నిటికీ, ఈ కంపెనీస్ అన్నిటికీ డేటా సపోర్ట్ సెంటర్స్ ఇవ్వాలి కదా, దానికి ఇలా 3 భాగాలుగా విభజించి ఒక పక్క ప్రణాళికతో ఇవాళ రోజు అమరావతిని ద నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద మారుద్దాం అనే ఒక దృక్పథంతో ఇవాళ రోజు మా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లోన మా ఇండియా గవర్నమెంట్ ప్లస్ స్టేట్ లోన ఇండియా గవర్నమెంట్, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఒక రాష్ట్రంలో సెంట్రల్ స్టేట్ రెండు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ విధంగా అభివృద్ధి పథకాలు వెళ్తాము అని చెప్పడానికి వాళ్ళ రోజు ఇది ఒక ఒక్కసారి పాపారావు గారు విశ్లేషణ తీసుకుందాం సార్, వారు వీటికి సంబంధించి ఏం చెప్తారు. సార్ నమస్కారం పాపారావు గారు. సార్, ఒకేసారి 15 బ్యాంకులు ఒక దేశంలోనే ఒక గొప్ప రాజధానిగా, అదేవిధంగా ఆర్థిక రాజధానిగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంటూ కూడా ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ కామెంట్స్ ఏంటి సార్ దీనికి సంబంధించి? ఫస్ట్ ఒకటి, నాకు తెలిసి అయితే ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి బ్యాంకులు. ఆ లోకల్ హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు హెడ్ ఆఫీస్ ఇక్కడ కోటిలో అనుకుంటా ఉంది. అలాగే ప్రతి బ్యాంకు ప్రతి బ్యాంకుకి ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో వాటి లోకల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మన బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి చెప్పిన అన్ని బ్యాంకులకి హైదరాబాద్ నగరంలో కూడా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఆ న్యాచురల్ ప్రాసెస్ లో భాగంగా ఇప్పటికే లేట్ అయింది ఆల్రెడీ.